హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి సూప్ అండి. అదేంటంటే జింజర్ గార్లిక్ సూప్ అండి. సో అమ్మో సూప్ చాలా కష్టం కదా అని చెప్పేసి అనుకోకండి, చాలా ఈజీ ప్రాసెస్లో నేనైతే చూపిస్తాను. ఇప్పుడున్న మనకి ఈ క్లైమేట్కి ఇలా మనం జింజర్ గార్లిక్తో చేసుకుని సూప్ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుందండి. మనకి జలుబు కానీ దగ్గు కానీ చేసినా కూడా సో ఇది తీసుకోవటం వల్ల మనకి చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో ముందుగా దీనికి మనకి జింజర్ గార్లిక్ మనం సూప్ అంటున్నాం కాబట్టి ముందుగా నేను ఒక 7 నుంచి 8 వరకు గార్లిక్ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న అంగుళం ముక్క అల్లం కూడా తీసుకొని వీటిని ఈ విధంగా రోట్లో వేసుకొని దంచుకోండి, మిక్సీలో వేసుకోవద్దు. మనకి ఈ విధంగా రోల్లో వేసుకొని మనం దంచుకున్నట్లయితే మనకి అక్కడక్కడ ముక్కలు తగులుతూ బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం గిన్నెలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని స్టవ్ మీద హీట్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ మీరు కావాలంటే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా మనం నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట మనకి సూప్లో. సో ఈ మనకి నెయ్యి అనేది కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అలా కొంచెం కొత్తిమీర దీనిలోకి నేను ఈ సూప్లో కొంచెం మనకు అక్కడక్కడ కొత్తిమీర అలాగే మనకి క్యారెట్ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. మీరు వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. సో నేనైతే ప్రజెంట్ ఓన్లీ క్యారెట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో ఇవి క్యారెట్ యాడ్ చేసిన తర్వాత నేను దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. మన ఇంట్లో ఉన్న మెంబర్స్ ప్రకారం మీరు యాడ్ చేసుకోండి వాటర్ అనేది. నేను ఒక పావు గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే ఒక 2 మెంబర్స్కి సరిపోతుంది. సో ఆయిల్ ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలో నేను మిరియాలు కూడా దంచుకుంటున్నానండి. ఇప్పుడు మనకి మా సూప్ అనేది కొంచెం మనకి థిక్గా ఉంటుంది కదా. సో దానికోసం నేను కార్న్ఫ్లోర్ అనేది కొంచెం వాటర్లో కలిపి పక్కన పెట్టుకున్నాను. సో ముందుగా మనం దంచుకున్నటువంటి మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. మనకు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా ఫైనల్గా మనకి కొంచెం సూప్ అనేది మరుగు పట్టిన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ కలుపుకున్నటువంటి వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మనకి సూప్ కన్సిస్టెన్సీ అనేది చూసారా ఈ విధంగా కొంచెం థిక్గా అవుతుందన్నమాట. సో మనకి ఇలా దింపేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి మనకి జింజర్ గార్లిక్ సూప్ అనేది రెడీ అయిపోయింది. చక్కగా వేడిగా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ తీసుకున్నారనుకోండి ఈ జలుబు కానీ దగ్గు కానీ చేసినప్పుడు చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం అయ్యో సూప్ అంటే మనకు తెలియదే బయట ఎలాగో అని చెప్పేసి బయట తెచ్చుకోవాలి అది అని ఉండదండి. మన ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా చేసేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.